అదుపు తప్పిన మనస్సు ఎలాంటిదంటే, చిన్నపిల్లాడు డాబా మీద ఆడుకుంటున్నట్ట, వాడి చేతిలోంచి బంతి జారిపడింది. ఆ బంతి మేడ మెట్ల నుంచి దూకి కిందకి పడుతోంది. దానికో లెక్క ఉంటుందా? అది 2వ మెట్టు మీద పడుతుంది. ఆ ఊపికి 12వ మెట్టు మీద పడుతుంది. 3, 4 వదిలేస్తుంది. 12వ మెట్టు మీద ఊపి తగ్గిందనుకో మళ్ళీ 13 మీదే పడుతుంది. కిందకి దిగి ఏ మురుక్కు కాలువలోకి వెళ్ళిపోతుంది, చెప్పలేము. లేదు ఏ మల్లె పొదలోకి వెడుతుంది. అక్కడ ఈ బాలుడు బంతి కోసం చేయట్టాడు అనుకో, పాము గరుస్తుంది. అన్ని ప్రమాదాలు జరగచ్చు. ఒక్క జారిన బంతి మొత్తం పిల్లని చంపేసింది. అలాని పిల్లాన్ని బంతి ఆట ఆడొద్దంటావా? మూర్ఖుడైపోతాడు, మందకోడు వెధవైపోతాడు. బంతి ఆట ఆడొద్దని ఎలా అంటామని ఆడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆట ఆడొద్దంటే అలాగే. అదే చెబుతున్నారు శంకరాచార్య. జారిపోయిన బంతి మెట్ల మించి దూకిన వేగాన్ని బట్టి, మెట్ల స్థాయిని బట్టి అది రకరకాలుగా వెళ్ళిపోయినట్టే మనిషి మనస్సు కూడా ఒక క్షణం పక్కకి వెళ్ళిందంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదయ్యా అన్నాడు. అంచేతను మనం ఏం చేయాలి? ఆ ఒక్క క్షణం పక్కకి వెళ్ళేటప్పుడే పట్టుకోగలగాలి. అంటే ప్రతి క్షణం జాగ్రత్తగానే చూస్తూ ఉండాలి. ఆయన పామును ఎందుకు ధరించాడండి? పాము భయానికి సంకేతం. పాము భయానికి సంకేతం. పాము వస్తుందంటే భయపడతాం. పాము అనగానే భయపడేవాళ్ళు ఉన్నారు. పాము బొమ్మ చూస్తే భయం వేస్తుంది కొంతమంది. పాము భయమే నిజానికి, అంతే కదా. అటువంటి పాముని స్వామి మెడలో ధరించాడు. అంటే నన్ను ఆశ్రయించినట్టయితే నీకు ఏ భయమూ లేకుండా నేను చేస్తా. నా మెడలో ఉండే పాము నేను చేస్తుందయ్యా. నువ్వు శత్రువులకు భయపడుతున్నావు, ఆ శత్రువును ఒక్క దెబ్బతో వేసేయగలిగిన త్రిశూలం నా దగ్గర ఉందయ్యా, ఇంక దేనికి భయపడుతున్నావు నువ్వు ఇక్కడ అని మనకు పూర్తిగా అభయాన్ని ఇస్తున్నాడు ఆయన. అందుకని భోగీంద్రాభరణం. భోగాలు అనుభవిస్తున్నంత కాలం పాము పడగ నీడలో ఉన్నట్టే భావించాలి. మనం సుఖపడుతున్నాం అనుకోకూడదు. అమ్మో ఎప్పుడు పోతామో, ఏమైపోతామో అన్న భయం ఉంటే భోగాల మీద కాంక్ష కాకుండా యోగం మీద కాంక్ష ఉంటుంది. సమస్త సుమన పూజ్యం. సుమన శబ్దానికి పువ్వులాగే దేవతలు కూడా అర్థమే. సుమన పూజ్యం గుణావిష్కృతం. దేవతల్లో అందరిలోకి పూజ్యుడైన వాడే శివుడు. అందుకే శంకరుని వంటి దైవము అన్నారు.